హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే గోల్డ్ మ్యాన్ అండ్ దర్గా చిన్న పైల్వాన్ అనమాట. సో ఒకసారి హోమ్ టూర్ అయితే చేసేద్దాం. సో చాలా వరకు చాలామంది చేసేసారు, కానీ ఇప్పుడైతే న్యూ కన్స్ట్రక్షన్తో చాలా మంచిగా చాలా కాస్ట్లీగా కొత్తగా అయితే ఏవో ఉన్నాయని చెప్పేసి విన్నాము. ఒకసారి వెళ్ళి హోమ్ టూర్ అయితే చేసేద్దాం. అలాగే సార్ని కూడా కలిసేసి అసలు ఏంటి జనాలకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు ఆ బంగారం ఏంటి, ఆ గోల్డ్ ఏంటి, ఇదంతా ఏంటి అని చెప్పేసి. సో మీ అందరి క్వశ్చన్స్ ఈరోజు నేను అడిగి ఆన్సర్స్ తీసుకుంటాను, ఓకేనా? సో ఫస్ట్ అయితే హోమ్ టూర్ చేసేద్దాం, వచ్చేసేయండి. సార్ హాయ్ సార్, బాగున్నారా? యా ఓకే. యాక్చువల్లీ మీ హోమ్ టూర్ చేద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. ఓకే, ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ యాక్చువల్లీ ఒక డౌట్ సార్, ఈ సోఫా సెట్స్ ఎందుకు ఈ కలర్లో తీసుకున్నారు? అంటే వైట్ అండ్ వైట్, పింక్, ఏ హౌస్లోనైనా అలా తీసుకుంటారు కదా, అంటే ఎందుకు సోఫా సెట్స్ ఈ కలర్లో తీసుకోవాల్సి వస్తుంది? అన్ని ఇళ్ళలో ఉన్నట్టు బాగుంటుంది, డిఫరెంట్గా ఉండాలి అన్నట్టు. ఓకే, ఏంటంటే ఇలా బటన్ వస్తే బయటకు వస్తాయి సోఫాలు. కూర్చోండి, సైడ్లో బటన్ ఉంటుంది, ఇక్కడ బటన్ ఉంటుంది. ఒక్క నిమిషం సూపర్ అంటే రెస్ట్ అనేది 4 lakhs సోఫాలు ఇవి. అంటే ఇట్లా మనం ఉంటాయి కదా, అన్నీ అట్లా వస్తాయి. ఓకే, చూసుకోండి మీరు, అట్లా సైడ్లో వస్తే వస్తుంది. సైడ్లో నొక్కి వస్తారంట. సైడ్లో అవ్వట్లేని పని ఎక్కడ ఉంది ఇది? బయటకు గుంజురా. ఓకే, క్లిక్ చేయాలా ఇక్కడ? గుంజాలి బయటకా? బయటకే ఒకసారి మీరు చూడండి, మనకి రావట్లేదు. ఓకే ఓకే, ఆహా, ఇంత కంఫర్ట్ అండి. ఇక్కడ కూడా ఇంత కంఫర్ట్ చూసుకున్నారు. ఈ సోఫాలలో ఇంత కంఫర్ట్ ఉందన్నమాట, మనకు తెలీదు. సో ఓకే, సూపర్ సూపర్ అండి. ఓకే సూపర్ సార్. యాక్చువల్లీ ఈ ఫోటోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? వీళ్ళు ముగ్గురు మన్మరాళ్ళు, 2 మన్మన్లు. ఓకే సూపర్. సో టీవీ ఇంకొంచెం పెద్దగా తీసుకోపోయారా సార్? ఫ్యాషన్ 65 inches కరెక్ట్. 65 inches కరెక్ట్. సూపర్. అసలు ఎక్కడ ఈ డిజైన్ కనబడదు, మళ్ళీ ఈ బ్యాక్ సైడ్ డిజైన్ కనబడదు. ఓకే, ఓన్లీ మనకి ఇది మాత్రమే ఈ డిజైన్ వరకే కరెక్ట్ తీసుకున్నాం, ఇది కనబడుతుంది. ఓకే సూపర్. అంటే మీరు ఇక్కడే కూర్చొని టీవీ చూస్తుంటారా సార్, లేదంటే ఏదో ఎక్కువ చూడను, ఎప్పుడన్నా ఒకసారి ఇంట్లో వాళ్ళ కోసం అని చెప్పి, పిల్లలు ఇట్లా చూస్తారని చెప్పి. సో మీరు ఇక్కడ హాల్లో ఉండడం చాలా తక్కువనా? చాలా తక్కువ. ఓకే, సో నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఏం చూపిస్తారు? ఇంకా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిజైన్, అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి ఒక్కొక్కటి చూస్తుంటే. ఓకే, డైనింగ్ హాల్, డైనింగ్ టేబుల్. ఇది ఇంకో కలర్ అండి, ఇది ఇంకో డిఫరెంట్ కలర్. బట్ ఏ కలర్ చూసినా ఇక్కడ అన్నిటికీ మ్యాచ్ అవుతున్నాయి, అంటే మరీ డిఫరెంట్ లేకుండా. డిఫరెంట్ అంటే సింపుల్ గా ఉండాలి, ఎవరి ఇళ్ళలో మళ్ళీ ఉండకుండా డిఫరెంట్ గా చేయించామండి మళ్ళీ. అదేంటిదా, అంటే ఇప్పుడు ఆ కలర్ వేరు, ఈ కలర్ వేరు, బట్ కాంబినేషన్ అనేది కలుస్తుంది, మరీ ఓవర్ డిఫరెంట్ గా బెదరు కొట్టినట్టు లేకుండా. దీనికే కాస్ట్ ఎక్కువ, ఈ రాయికి దీనికే కాస్ట్ ఎక్కువ. 1,50,000 ఇది. 1,50,000 అంటే ఇప్పుడు ఇదేంటి, ఇది బోదా సార్? అంటే ఇది ఇలా కట్ చేసి ఇలా పెడతాడు గోల్డ్. ఓకే, దానికే 1,50,000 మనం పెట్టి. సో మనం కిచెన్లోకి వెళ్దాం, అసలు ఎలా ఉంది ఏంటి ఒకసారి చూద్దాము. కిచెన్ అనేది కొద్దిగా వెరైటీ 4 రూపాయల లైట్ పెట్టించి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇది. ఓకే, మార్నింగ్ పూట ఏదైనా ఉంటే తొందరగా దగ్గర ఉంటుంది కదా కిచెన్ దగ్గర అనేసి ఇది కొత్తగా వస్తుంది ఇప్పుడు. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కిచెన్ దగ్గరనే పెడుతుంది, ఇది కిచెన్ కి అటాచ్ ఉంటుంది. డైనింగ్ కావాలంటే మధ్యాహ్నం తినవచ్చు, మార్నింగ్ కూడా టిఫిన్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి నాకు ఏదో వెరైటీగా కనబడుతుంది, ఏంటి సార్ ఇక్కడ? లైక్ అంటే అన్ని పైకి మనం ఇది అజ్జేనికి. ఓకే, మనం పైన చూసినాం కానీ పైపులు కింద వచ్చే వాటర్ ఎప్పుడు చూడలేదు. పాస్ట్ వస్తుంది ఇదంటే వాటర్ ఇట్లా ఎన్ని రకాలైనా అనుకోవచ్చు, ఇట్లా వస్తుంది ఇట్లా అనుకోవచ్చు. మళ్ళీ ఇదేంటి సార్ ఇట్లా గుంజు? ఇట్లా. ఓహో, ఓకే ఓకే ఓకే, ఎక్కడంటే అక్కడ తిప్పొచ్చు అనమాట. సూపర్. ఇందులో హాట్ వాటర్ కూడా వస్తుంది, ఇందులో హాట్ వాటర్, కూల్ వాటర్,
ఓకే అన్నీ వస్తాయి ఇందులో. సూపర్ అంటే గ్లాసు ఇప్పుడు మనం గ్లాస్ ఏదైనా కడగలేదు అనుకో అసలు. కాబట్టి పోతాం. ఓ మై గాడ్ సూపర్ అసలు. గ్లాస్ అయిపోతుంది. ఇక్కడ ఎవరికి సేఫ్ అంటే మీ ఇంట్లో పని చేసే పని వాళ్ళకి చాలా ఎక్కువ రిస్క్ లేకుండా హ్యాండ్ వాష్ కడుక్కోనికి అన్ని ఇచ్చేస్తారు ఇందులో. మొత్తం ఒక్కటే వాష్లా ఇలా డ్రింకింగ్ వాటర్ వస్తాయి ఇలా. ఓకే ఇక్కడే డ్రింకింగ్ వాటర్ వస్తాయి. తాగే నీళ్ళు, వేడి నీళ్ళు అన్ని ఇళ్ళకి వస్తాయి. ఇందులో లోపల ఫిల్టర్ ఇస్తారు. ఫిల్టర్ ఓకే వస్తాయి ఇట్లా ఫిల్టర్. అంటే ఇప్పుడు మనం వాష్ చేసేది కూడా ఫిల్టర్ వాటర్ తో ఫిల్టర్ వాటర్ అంటే మనకి తర్వాత వేరే దాంట్లో వస్తాయి ఇలా. ఓకే ఇందులో వాటర్ నీకు డ్రింకింగ్ వాటర్, ఫిల్టర్ వాటర్ అన్ని వస్తాయి ఇలా. ఓకే సూపర్. మొత్తానికి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి మంచిగా ఏ కష్టం లేకుండా. ప్రొపెల్ లైట్ అనేది కింది సైడ్ ఇట్లా వస్తుంది. అట్లా ఇక్కడ కూడా లైటింగ్ ఇక్కడ ప్రొపెల్ లైట్ పైకి సూపర్. అంటే ఇవి ఐండిల్ లేకుండా కొత్తగా వస్తున్నాయి ఇప్పుడు. ఐండిల్ ఇప్పుడు పెడతలేరు. ఐండిల్ ఇంతమూలు అన్ని ఐండిల్స్ ఉంటుండే. అవును ఇట్లా అంటే మనం ఇంతమూలు ఐండిల్ వస్తుండే కదా. ఇదేంటిది ఇట్లా టచ్ చేస్తే వచ్చేసి అంతే. టచ్ చేస్తే వస్తుంది. మనం స్వీట్ అన్న అనుకోవచ్చు మన ఇష్టం. ఇట్లా ఆఫ్ ఇప్పుడు ఒకసారి నేను ట్రై చేస్తాను సార్. ఇట్లా అది మళ్ళీ ఇక్కడ అనండి ఆన్ అవుతుంది. వావ్ ఇంకా స్పీడ్ రావాలంటే మళ్ళీ ఇంకోసారి అనాలి. ఇంకా స్పీడ్ అంటే అట్లా. మొత్తం మీరు ఇక్కడ ఇండియాలో ఉన్నట్టు లేదు, ఇది మన బయట దేశాలలో ఉంటుంది కదా టెక్నాలజీ, అట్లాంటి టెక్నాలజీ తెచ్చి పెట్టారు మీరు. ఇది కూడా డిఫరెంట్గా ఉంది తెలుసా సార్ మీరు పెట్టింది. మనకి ఎప్పుడు ఇలా ఉండదు కిచెన్ కి కింద, ఇప్పుడు అన్ని ఇక్కడ వచ్చింది. కటింగ్ చేసి పెడతారు. ఇది మనకి హైలో ఉంటుంది. ఇది చాలా మట్టుకు ఉంటాయి ఇట్లా లోపలికి. ఇది కొంతమంది సూపర్ అసలు. అవి సామాన్ పెట్టుకునేది టూ సైడ్స్. ఇదే 1,50,000 తీసుకుంది దీనికి. 1,50,000 అంటే ఇందులో తక్కువలోకి వస్తే మనం కాస్ట్లీ తీసుకున్నాం. ఇలా క్వాలిటీ ఉండాలి. చాలా. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి మాకు తెలియాలన్నమాట. మీరే చెప్పండి. ఇలా సీరియల్ అన్నీ చూసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్ కదా అసలు యాక్చువల్లీ. కానీ అన్నీ వస్తాయి ఫ్రిడ్జ్లోనే అన్నీ వస్తాయి. దీనికి ఎంత పడింది? ఐస్ క్యూబ్ అన్ని ఇది 3,50,000. 3,50,000 ఇందులో డ్రింకింగ్ వాటర్ వస్తాయి, ఐస్ క్యూబ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. మనకి బయట కలెక్షన్ ఇవ్వాలి ఇంకా అన్నీ ఇంట్లోనే వచ్చేస్తాయి మనకు. లోపల నుంచి ఐస్ క్యూబ్ వస్తాయి, వాటర్ వస్తాయి, అన్నీ వస్తాయి. డ్రింకింగ్ వాటర్ వస్తాయి. ఇదేంటి సార్ ఇది గోల్డేనా సార్? ఎత్తుకుపోతా నాకు పెళ్ళి అయిపోద్ది ఇంకా. ఇది ఒక్కటి చాలు, నేను ఎత్తుకెళ్తే నా మ్యారేజ్ అయిపోద్ది హ్యాపీగా. వచ్చేవాడికి కట్నం బదులు ఇది ఇచ్చేస్తే తీసుకొని అమ్ముకోండి. వద్దు సార్ గోల్డ్, ఇది ఒరిజినల్ గోల్డా? వచ్చేవాడికి ఇది పెట్టేస్తా ఇంకా. దీన్ని నేను అమ్మ ఇదే గోల్డ్ మా అన్ని ఇచ్చేసిందని చెప్పేసి అదే అంటున్నాను. సూపర్ అసలు. ఇది నిజంగా గోల్డేనా సార్? గోల్డ్ నిజంగా. ఇదేదో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు. నిజంగా గోల్డ్. ఆఖరికి మీరు పెట్టుకున్న ఈ బొమ్మలు కూడా గోల్డిష్ లో పెట్టుకున్నారు సార్. అంటే కొద్దిగా చూడడానికి ఇవన్నీ ప్రొపెల్ లైట్ వస్తుంది. ఇలా ఒక్కో ప్రొపెల్ లైట్ కు 5,000 ఖర్చు వస్తుంది. మీరు ఒక లైట్ పెట్టాలంటే 5,000 ఓన్లీ వన్ లైట్ ప్రొపెల్ లైట్. ఓ మై గాడ్. అది లైట్ ఆన్ అయిపోయింది కదా సార్? మనం చప్పట్లు కొట్టాలి వస్తుంది కదా, అలా చేద్దాం ఒకసారి. మోడ్ చేంజ్ అయింది, ఆటోమేటిక్ డిస్కో లైట్స్ టైప్ వస్తుంది. అవునా? మరి ఎట్లా ఇప్పుడు మనం అది చూపించాలంటే మనం ఆన్ చేసి సపోర్ట్ కొడితే వచ్చేస్తుంది. ఏమో స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు చూపెట్టడం మనం. సో యాక్చువల్లీ మెట్లకున్న ప్రత్యేకత ఏంటంటే మనం ఇట్లా క్లాప్స్ కొట్టంగానే లైట్ ఆన్ అవుతుంది. అదిగో చూడండి వచ్చేసింది, లైట్ ఆన్ అయిపోయింది. మొత్తం ఇక్కడ మన బయటి దేశాలలో ఉండే మాదిరిగా ఉంది ఇదంతా. ఎలాగో మనం అక్కడ వరకు వెళ్ళలేము, సో ఇక్కడ చూసేద్దాం, మీరు కూడా చూసేయండి. సో మనం పైనకి వచ్చేస్తాం అనమాట, ఫస్ట్ ఫ్లోర్కి.
కింద చూసేసాం, ఇప్పుడు పైన కూడా చూసేద్దాం. మొత్తం నాకైతే ఏదో ఇంద్రభవనంలో ఉన్నంత మాదిరి ఫీల్ వచ్చేస్తుంది. మొత్తం పీస్ఫుల్గా ఇదంతా చూస్తుంటే చాలా బాగుందనమాట. సో ఎంత వర్క్ ఉన్నా కానీ ఇలాంటి హౌస్ ఒకటి ఉంటే ఇంట్లో నుంచి అసలు బయటకు వెళ్ళడం కూడా ఇష్టపడము. సో ఇక్కడ కూడా మీకు చూపించేస్తాను ఇంకేమేమి ఉన్నాయని చెప్పేసి. సార్ మళ్ళీ పైన ఎందుకు సపరేట్గా డైనింగ్ హాల్ సార్? అంటే కింద ఉంది ఆల్రెడీ. అంటే కింద పైన మళ్ళీ కిందికి రాకుండా ఇక్కడనే భోజనం చేస్తాడు. అంటే కింద ఎవరు ఉంటారు? మేమే. పైన పిల్లలు బాబు ఇట్లా ఉంటారు పైన. సో వాళ్ళకి సపరేట్గా డైనింగ్ హాల్ సపరేట్. ఓకే, కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్కి రాకుండా మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి సపరేట్ డైనింగ్ హాల్. సో బెడ్రూమా సార్ ఇది? ఎవరిది సార్ ఇది బెడ్రూమ్? ఇది బాబుది. బాబుదియా? ఫస్ట్ టైం ఇంత పెద్ద బెడ్రూమ్ చూడడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఎందుకంటే మన బెడ్రూమ్స్ అంటే యాక్చువల్ చిన్నగా ఉంటాయి కదా. బట్ ఒకసారి చూడండి ఈ బెడ్రూమ్కి డిజైనింగ్ అంతా. డిజైనింగ్ ఇది మంచం కింద లైట్స్ వస్తాయి. వర్క్ నడుస్తుంది ఇంకా. అక్కడ పైన అవన్నీ లైట్స్ వస్తాయి. ఓహో సూపర్. కింద కూడా లైట్స్ వస్తాయి. దీంట్లో ఏంటంటే సెంటర్ చేసి పెట్టినా. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేస్తే లైట్స్ వస్తాయి. లైట్స్ వస్తాయి. ఇది ఓపెన్ చేస్తే లైట్స్ వస్తాయా? లైట్స్ వస్తాయి. ఓకే. ఏంటి సార్ ఒక్క మందు బాటిల్ లేదు తాగుదామంటే? స్టార్ట్ చేయలేము కదా, ఇంకా స్టార్ట్ చేయలేదు. 15 తారీఖు స్టార్ట్. ఓపెనింగ్కి పిలుస్తారా సార్ మమ్మల్ని? కంపల్సరీ అండి. ఓకే 15 తారీఖు రండి. అది మీరు అది మొత్తం ఫుల్ చేసిన బాటిల్స్ అన్ని మొత్తం అయిపోతాయి ఇంకా అందరం వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి ఇక్కడ మీరు డిస్కో లాగా పెట్టేసాను పబ్ టైప్ అన్నారు కదా, ఆ పబ్ వాతావరణం అనేది ఇక్కడ మీరు అంటే లైటింగ్స్ కానీ మనకు ఆ పబ్లో ఉండేటట్టే సెట్ చేస్తారు ఇక్కడ. బయటికి ఎక్కడికి వెళ్ళకుండా పార్టీస్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు హ్యాపీగా సేఫ్గా, సేఫ్ సైడ్. ఈ సోఫాలు ఎట్లుంటాయంటే మనము బాడీ మసాజ్ ఇట్లా అన్నీ అయితే వెళ్ళండి. సోఫాలు బాడీ మసాజా? బాడీ మసాజ్ సేమ్ బాడీ ఒకసారి నేను చూస్తాను. రెగ్యులర్. ఈ సోఫాకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే బాడీ మసాజ్ కూడా. బటన్స్ ఉంటాయి, కరెంట్ కలెక్షన్. ఓకే, ఇక్కడ బటన్స్ ఉంటాయి. ఇక్కడ బటన్స్ ఉంటాయి అంటే కరెంట్ కలెక్షన్ ఇవ్వాలి. ఓకే ఇవ్వాలి. సో ఇక్కడే మంచిగా రిలీఫ్ అనేది మనకి దొరుకుతుంది. మసాజ్ ఎవ్రీథింగ్. కూర్చోవాలన్నా ఏదైనా రిలీఫ్ ఉంటుంది. మనం టూ సైడ్ ఇట్లా వస్తుంది. ఓకే ఇట్లా అది బాడీ మసాజ్ అయితే దానిపైన ఇట్లా ముందుకు పోయి వస్తుంది అది బటన్. ఓకే అది కరెంట్ కలెక్షన్ ఇవ్వలేదు సైడ్లో. ఇవ్వలేదు. ఓకే ఏమైనా గ్లాసులు ఏమైనా పెట్టుకొని 2-in-1. వీటికి ఎంత అయ్యిండొచ్చు సార్? ఈ 250 ఇది 2,50,000. అది కింద ఏమో 4 lakhs. 4 lakhs. ఇంకొక డౌట్ అడగాలి సార్. ఇప్పుడు బెడ్రూమ్లో టీవీ పెట్టారు మీ కొడుకు కోసము, మరి గీడ ఎందుకు పెట్టిరు సార్? మళ్ళీ ఈడ కూడా వాళ్ళ ఉండాలి కదా కూర్చునికి. ఓర్ నాయన, ఇగో ఇది మొత్తం ఒక్కటే వీళ్ళ కొడుకు కోసం పెట్టారు. అక్కడ బెడ్రూమ్ ఉంది ఆల్రెడీ ఉన్నప్పుడు అక్కడ, ఇక్కడ వచ్చినప్పుడు అటు నుంచి 2 అడుగులు వేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా టీవీ ఉండాలంట. ఇక్కడ బెడ్రూమ్ ఇది ఒకటి, బెడ్రూమ్ ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది. వచ్చేసేయండి. పాపలకి బెడ్రూమ్, ఇక్కడ కూడా ఒక టీవీ పెట్టాలంట. బెడ్రూమ్ లో అలా టీవీలు, మళ్ళీ హాల్లోకి వస్తే హాల్లో టీవీ, హాల్లోకి టీవీలు అట్లా. ఇంకా సైడ్ లైట్ ఇట్లా దీని పక్కకు గ్లాసు. ఇది ఇంకో బెడ్రూమ్. ఇంకో బెడ్రూమ్. ఓ మై గాడ్, ఇది ఇంకో బెడ్రూమ్ అక్కడ లోపల. ఓకే, ఇక్కడ మనకు ఇవన్నీ లైట్స్ అన్ని స్పెషల్గా చెప్పినాయి. ఇవన్నీ మంచం వెనుక ఇవన్నీ సపరేట్గా లైట్స్ అట్లా వస్తాయి మొత్తం. ఇవి డోర్ తీస్తే లైట్స్ వస్తాయి. ఇవి ఓకే,
బాగుంది. ఇక్కడ separate గా మిర్రర్ ఇంకో డిజైన్ లో పెట్టేశారు కదా సార్? ఒక్కొక్క బెడ్రూమ్ లో ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్. డిజైనింగ్. ఇప్పుడు ఈ డిజైనింగ్స్ మొత్తం మీరే సెలెక్ట్ చేశారా సార్? ఇంటీరియర్ డిజైన్ వాళ్ళు చేసారు. అంటే ప్లానింగ్ మీరు ఇచ్చారా? అంటే ఇలా కావాలి, ఈ స్టైల్లో కావాలి, నాకు ఇలాగే ఉండాలి అని చెప్పేసి. వచ్చేసేయండి, మంచి గార్డెన్ చూపిస్తాను మీకు ఇక్కడే. చిల్ కావాలంటే ఇట్లా బయట వచ్చి ఇలా వచ్చి హ్యాపీగా ఎప్పుడైనా చిల్ అవ్వాలి అంటే అక్కడ నుంచి ప్రశాంతంగా ఇలా వచ్చి ఇలా కూర్చుంటారు అనమాట. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఇక్కడ ఇలా పెట్టడానికి. దీని నుంచి ప్రత్యేక గార్డెన్ బయట ఎప్పుడైనా కూర్చొని ఇట్లా బాగా ఉండాలని ఇది. సో ఇది ఏంటి సార్? ఇది చాలా అప్పటి కాలంలో అన్నట్టుగా ఉంది. ఇది కూడా ఇప్పుడు తీసుకున్నారా? ఇది ఫస్ట్ పాతదే కానీ ఇది దొరకలేదు. ఇటువంటి కలర్ దోలాడినాము, ఇదే చేయించినాయి కానీ నేను. ఇది చేయించిన ఇది స్పాంజ్లు ఇవన్నీ ఇక్కడ దొరకలేదు బయట. ఇప్పుడు ఈ గోల్డ్ కలర్లా ఇష్టం కదా నాకు, అది దొరకలేదు బయట దోలాడితే. ఓకే, సరే ఇదే ఉండని అనేసి ఇష్టం. ఇది మరో లోకంలోకి వచ్చామన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఆఫీస్ కదా సార్ మీది? ఓకే, ఆఫీస్ అనమాట. ఎన్ని అవార్డ్స్ ఉన్నాయి చూడండి ఒకసారి, ఒక్కొక్క అవార్డు. సరే ఇన్ని అవార్డ్స్ ఎట్లా సంపాదించారు సార్ మీరు? కుంఫు అంట. ఇందులో మీకు బాగా నచ్చిన అవార్డు ఏది సార్? అంటే మీకు మెమొరబుల్ ప్రోగ్రామ్స్ పోయేటప్పుడు ఇస్తారు కదా, అవన్నీ తెచ్చినాయన్నీ తెచ్చి గుర్తు వాళ్ళది ఇచ్చిన ప్రతి ప్రోగ్రాంలలో పోయినప్పుడు ఇస్తారు. ఆ ప్రోగ్రాంలో తెచ్చి ఇంట్లో ఆఫీస్లో. ఇప్పుడు ఇదే కదా సార్ మీ ఆఫీసు? ఎవరైనా ఇంకా ఇక్కడికే వచ్చేసి ఇంటి దగ్గరికి ఇంకా డైరెక్ట్ లేదంటే సపరేట్గా మాట్లాడితే నాకు వీడనే ఇంటికాడ ఏముండదు. ఇంటర్వ్యూ అని ఇంట్లో కానీ హోమ్ టూర్ అని ఏదైనా ఇక్కడ మీదికి వస్తారు, వీడికి వచ్చినాక నేను మాట్లాడి వెళ్తాను. ఇక్కడ బ్యాక్ నుంచి అందరి నుంచి డోర్ పెట్టించినాం, బెడ్రూమ్లోకి వెళ్ళి అందులోకి వెళ్ళి లిఫ్ట్ కాడికి డోర్ పెట్టించినట్లు. ఓకే, సూపర్. సో సెటిల్మెంట్స్ అవన్నీ ఇక్కడ జరుగుతుంటాయి అన్నమాట. సో ఇక్కడతోని హోమ్ టూర్ అనేది క్లోజ్ అయిపోయింది అనమాట. సో స్టార్టింగ్ నుంచి పైన వరకు వచ్చాం. లాస్ట్ ఒక డౌట్ అడుగుతాను, కింద నుంచి పైన వరకు చూసాను సార్, ఎక్కడ సీసీ కెమెరాస్ కనిపించలేదు నాకు. సీసీ కెమెరాలు ఇంకా పెట్టాలి పెట్టించే ప్లాన్ అయితే ఉంది. పెట్టాలి ఇప్పుడు. ఏమో నేనే సీసీ కెమెరా అంటారేమో అని చెప్పేసి అనుకున్నాను, సీసీ కెమెరాస్ ఏం లేకపోతే. ఓకే, సో చూసారు కదండి హోమ్ టూర్. ఎలా అనిపించింది ఏంటి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.